జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ సందర్భంగా మిత్రుడు కరస్పాండెంట్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న బడి అనే గుడిలో నడియాడే దేవతలే ఉపాధ్యాయులు. ఒక భవనం అనేది భౌతిక రూపమైతే ఆత్మ అనేది ఉపాధ్యాయులు. మరి అలాంటి ఈ యొక్క జూనియర్ కళాశాల ఎన్ఆర్ఐ గతంలో కూడా వాళ్ళు నిర్వహించిన జూనియర్ కళాశాల నభూతో నా భవిష్యత్తుని ఒక అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి ఒక చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేస్తూ ఒక నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలా. ఈ అనంతపురం జిల్లా లాంటి కరాల నృత్యం చేసే అనంతపురం జిల్లాలో విద్యకు కరువు లేదు. ఈ యొక్క జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా అత్యుత్తమ విద్యా ప్రమాణాలు ప్రదర్శించిన విద్యార్థులు అనంతపురం జిల్లాలో ఉన్నారు. మరి అటువంటి విద్యార్థులను వెతికి వారిని సానబట్టి ఒక ప్రతిభ కలిగిన విద్యార్థులుగా తయారు చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ మిత్రులు ఈ విధంగా ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా తల్లిదండ్రులు మొత్తం ఈ యొక్క విద్యా వ్యవస్థకు 4 పిల్లర్లు అయితే తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ కూడా ఈ నలుగురు కూడా ఒక పిల్లల లాంటి వాళ్ళందరూ సమదృష్టితో విద్యార్థులను తయారు చేసి ఒక ప్రతిభ కలిగిన విద్యార్థులుగా, భావి భారత ఒక చైతన్యవంతమైన విద్యార్థులుగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం నగరంలో చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజు ఆధునిక పద్ధతిలో పెద్ద నగరాలకు ధీటుగా ఈరోజు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పిల్లలను మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యను అభ్యసించే దిశగా, ఈరోజు విలువలతో కూడినటువంటి విద్యను అందించే దిశగా వారి యొక్క చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము వాళ్ళందరికీ కూడా మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చదువు అనేది చాలా విలువైనది. మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఆస్తులు. వాళ్ళకు మంచి నాణ్యత కూడినటువంటి విద్యను, విలువలను ఈరోజు మనం నేర్పగలిగితే దేశం కూడా బాగుపడుతుంది. ఆ యొక్క దేశంలో కూడా ప్రజలు కూడా బాగుంటారు అనేట్లో భాగంగా ఈరోజు ఎన్ఆర్ఐ అంటేనే ఒక బ్రాండ్ అనే స్థాయిలో అనంతపురంలో వీళ్ళు అందిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ చాలా గొప్పగా అనే విషయం తెలియజేయవచ్చు. ముఖ్యంగా ఈరోజు 300 స్టూడెంట్స్ ఈ బిల్డింగ్లో దాదాపు 450 మంది వరకు అడ్మిషన్కి ఎగబడుతున్నారంటే దట్ ఈస్ ద ఎన్ఆర్ఐ. ఈ ఎన్ఆర్ఐకి చాలామంది కూడా వాళ్ళు మంచి టాలెంటెడ్ కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దే దిశగా వారి పిల్లలుగా తీసుకొని వాళ్ళకు మంచి విద్యను అందించి ప్రతిభ కనబరిచే స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో ఎదిగే దిశగా వాళ్ళు ఈ యొక్క సభ ద్వారా కూడా, ఈ ఓపెనింగ్ ద్వారా కూడా తెలియజేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో డబ్బే ప్రధానంగా, వ్యాపారమే లక్ష్యంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి చెంపుపట్టుగా ఈరోజు ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ ఆదర్శంగా నిలుస్తుందనేసి తెలియజేసుకుంటూ, ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ సంబంధించినటువంటి కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి గారికి, చంటి గారికి, అలాగనే ఈ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి ఇంతియాజ్ షేక్ గారికి, ఇంజనీర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ఎన్ఆర్ఐ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సభ్యులందరికీ కూడా, అనంతపురం పుర ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక కార్పొరేట్ లెవెల్లోనే కాదు మేము కూడా ఉన్నామన్నటువంటి ఉద్దేశంతోనే ఎన్ఆర్ఐ కాలేజు ఈరోజు విశ్వనాథ్ రెడ్డి గారు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కడికో వెళ్ళి చేసేదానికంటే కూడా ఇక్కడికే అనంతపురంలోనే ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడము చాలా గర్వమైనటువంటి విషయము. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఐలో ఒక బ్రాండ్గా ఉంది. ఎన్ఆర్ఐలో కూడా ఈ విశ్వనాథ్ రెడ్డి గారు ఒక అంటే మౌలికమైనటువంటి వసతులతో పాటు సమాజానికి కూడా మంచి ఉన్నత విద్యను అందించాలా, ఆధునిక సాంకేతిక పరమైనటువంటి విద్యను అందించి మంచి ఉన్నతమైనటువంటి పిల్లల్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం కలిగినందుకు కూడా విశ్వనాథ్ రెడ్డి గారికి కానీ, అలాగే ఈ బిల్డింగ్ ఇంతియాజ్ గారికి కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బిల్డింగ్ ప్రిమిసిస్ ఓనర్గా, ల్యాండ్ లార్డ్గా ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ మొదలుపెట్టాను. దాని తర్వాత వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి గారు నన్ను అప్రోచ్ అయ్యడం జరిగింది. నా కాలేజ్ ఇంత అద్భుతం, ఈ కాలేజ్ బిల్డింగ్ ఇంత అద్భుతంగా వస్తుందని నేను అనుకోలేదు. మా ఇంజనీర్ సార్ కృషి 1 yearలో కంప్లీట్ చేశారు. చాలా శుభ పరిణామం.
నా కాలేజ్ సంతోషంగా ఉంది. ఈ కాలేజ్ బిల్డింగ్లో ఇంతమంది స్టూడెంట్స్ చదివి ఉన్నత స్థాయిలోకి వెళ్తారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రెంట్ దాని విషయం కాదు, ఒక స్టూడెంట్స్ అనేది ఒక రేపటి భావి పౌరులు మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ మన ప్లాట్ఫామ్లో రెడీ అవుతారు, మా ప్రిమిసెస్లో రెడీ అవుతారు అనేది ఆనందం, చెప్పుకోలేనంత ఆనందంగా. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన అనంతపురం పట్టణంలోని శారదా నగర్లో విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి స్కూల్, ఒక ఎన్ఆర్ఐ స్కూల్ అండ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ ప్రోగ్రామ్కి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ గురించి, కాలేజ్ గురించి కనుక్కుంటే రాబోయే తరానికి మనం పిల్లలు బాగా ధీటుగా ఈ స్పీడ్ ప్రపంచాన్ని ఎదుర్కొనే దిశగా ఏఐ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నాలజీతో ఒక మంచి విజన్తో ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి విషయాలన్నీ కూడా తెలియడం జరిగింది ఇక్కడ. తర్వాత క్లాస్ రూమ్స్ అన్ని కూడా విజిట్ చేసి క్లాస్ రూమ్స్లో క్లాస్ టీచర్ వర్సెస్ స్టూడెంట్స్ రేషియో కూడా చాలా అబ్జర్వేషన్లో ఉండేటట్లు 1:25 రేషియోలో క్లాస్ రూమ్స్ అయితేనేమి, తర్వాత పిల్లల్ని ఒక కరికులంలోనే కాకుండా ఎక్స్ట్రా కరికులంలో స్పోర్ట్స్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి, ఆర్ట్, క్రాఫ్ట్, అదేవిధంగా మ్యూజిక్, డ్యాన్స్, వివిధ రకాల ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇక్కడ ముందుకు తీసుకుపోవడము, కరికులంలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు పోవడం అనేది చాలా ఈరోజు రేపట్లో ఒక ఛాలెంజ్ అని మనం చెప్పవచ్చు ప్రపంచంలో. వీటిని రాబోయే రోజుల్లో మనం ప్రతిదాని కూడా మనం ఏఐతో చేస్తామంటే దాంట్లో ఏ రకంగా కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఏఐ తెలియకపోతే మనం ముందుకెళ్లే పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఒక ఏఐ టెక్నాలజీతో ఈరోజు ఎన్ఆర్ఐ స్కూల్ అండ్ కాలేజ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. సో అందరికీ కూడా ఇక్కడ చాలా మంచి అడ్మిషన్లు, ఒక లిమిటెడ్ సీట్స్తో పాటు ఫీజు కూడా అందరికీ కూడా అఫోర్డబుల్ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి మన విశ్వనాథ్ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియాన్ని అనంతపురం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్లో రాబోయే రోజులకి మంచి భావితరాలు పునాదులు వేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్ యొక్క ఫెసిలిటీస్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలని ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రోజు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో ఇంత అత్యద్భుతంగా పేరెంట్స్కి కానీ, విద్యార్థులకు కానీ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు, మీడియా నా సోదరులకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎన్నో కాలేజీలు, ఇంకెన్నో కాలేజీలు వస్తాం, మరెన్నో కాలేజీలు అంటూ ఉన్నాం. అక్కడ చెప్తా ఉన్నాం, కళాశాలలు అనేవి వృత్తిపరంగా, ప్రొఫెషనల్ పరంగా ఎంతో బాధ్యతతో కూడుకున్న వ్యవహారానికి సంబంధించినవి. ఈ విషయంలో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మా టీం వర్క్, మా యొక్క నిబద్ధత. ప్రతి ఒక్కరి ఈరోజు ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా భవనాన్ని నిర్మించిన షేక్ ఇంతియాజ్ గారికి అయితే ఏంటి, ఈరోజు ఆ భవనాన్ని అత్యున్నత స్థాయి నైపుణ్యాలతో విద్యార్థులకు ఎంతో ఉత్తమ స్థాయికి తీసుకెళ్లే విధంగా తయారు చేసినటువంటి ఇంజనీర్ రవితేజ గారికి అయితే ఏంటి, అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ నా టీం, ఒక కుటుంబం. కళాశాల స్కూళ్ళు అంటే ఒకటే చెప్తా ఉన్నాను. నేను కూడా రీసెంట్గా చాలా కిందికి పన్నా, అనంతపూర్లో ఒకటే మాట అన్నారు, ఎన్ఆర్ఐ కథ అయిపోయిందిరా అని. కానీ గట్టి సంకల్పం అనుకుంటే, మనకు ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి. దానికి నిదర్శనమే ఈరోజు ఈ బిల్డింగ్, ఈ కళాశాల, ఈ స్ట్రెంత్, ఈ పవర్. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ధైర్యంగా ముందుకు పోండి. విద్యార్థులు ఫెయిల్ అయితే చచ్చిపోతామంటా ఉన్నారు. చావు కూడా పరిష్కారం కాదు, చావిడికి రాని. అవి చావు వచ్చినప్పుడు, నేను చనిపోయినప్పుడు కదా అనే దృఢ సంకల్పంతో ఉంటే లాస్ట్ మూమెంట్లో కూడా దేన్నైనా జయించొచ్చనే దానికి నా లైఫ్ స్టోరీని బెస్ట్ ఒక స్టోరీ. నా మిసెస్, నా తమ్ముడు, మా అమ్మగారు రీసెంట్గా సంవత్సరం కూడా కాలేదు మా అమ్మ చనిపోయి. మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈరోజు ఆమె ఫోటో చూసి పెడతా ఉన్నాను, కానీ ఈ రోజుకి తను లేని బాధ నాకు అర్థం అవడం లేదు. కానీ ఇంత ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్కి నిజంగా చెప్తా ఉన్నా, మా అమ్మగారి యొక్క ఆశీర్వచనాలు. ప్రతి పేరెంట్ కూడా ఈరోజు మా అమ్మ నన్ను వెనకలుండి ఎక్కడ నడిపిస్తా ఉందో నాకు తెలియదు, కానీ క్లియర్లీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను. ఇంతమంది రాయలసీమ పీపుల్, తెలంగాణ నుంచి వచ్చాను. ఇంతమంది పేరెంట్స్ నా మీద బాధ్యత పెట్టి వాళ్ళ బిడ్డల గురించి ప్రతి పేరెంట్ కూడా నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, ప్రతి పిల్లోడు నా కొడుకు, నా కూతురు మాత్రమే. అలానే తీసుకెళ్తా, ది బెస్ట్ ఇస్తా. ప్రతి పేరెంట్ కూడా సక్సెస్ఫుల్గా ఈ కాలేజ్ నుంచి అవుట్ గోయింగ్గా ఏ విధంగా ప్లాన్ చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.